బాబాయ్ మీడియాకి స్వాగతం. ముందుగా బాబాయ్ మీడియా ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము గతంలో విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ హౌ టు ప్రజెంట్ సాంస్క్రిట్ పేపర్స్ ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి వీడియోలని ఆదరించి ఎంతో సత్ఫలితాలను కూడా పొందారు విద్యార్థులంతా. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి నెలలోనే జరపబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా విద్యార్థులకు మేలు కలగటం కోసం, చక్కని ఉత్తమ ఫలితాలని సాధించడం కోసం మా బాబాయ్ మీడియా ద్వారా హౌ టు ప్రజెంట్ జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ ఏపీ అన్న ఈ వీడియోని మేము సమర్పిస్తున్నాం. దానిని కూడా సాదరంగా ఆదరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఇంటర్కి సంస్కృతం కొత్త సిలబస్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాని ఆధారంగా తయారు చేసిన ప్రశ్నపత్రాన్ని మనం ఏ విధంగా రాస్తే మంచి మార్కులు వస్తాయో వాటిని చక్కగా ఇక్కడ ఎలా రాయాలో ఆ పేపర్లను కూడా చూపిస్తూ మీకు వివరించటం జరుగుతూ ఉంది. దానిని గమనించి పరిశీలించి ఆ విధానంలోనే చక్కగా పాటించి విద్యార్థులందరూ కూడా ఉత్తమ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ యొక్క పరీక్షలలో మొత్తం మీద 24 పేజీల బుక్లెట్ని ఆన్సర్లు రాయటానికి ఇవ్వటం జరుగుతుంది. అందులో ఏ పేజీలో ఏ ప్రశ్నలు రాస్తే మనకి చక్కగా ఉంటుందో ఇప్పుడు సవివరంగా వివరిస్తూ ఉన్నాను, పరిలోకించండి. ముందుగా పేజీ నెంబర్ 1 మొదటి పేజీలో క్వశ్చన్ నెంబర్ 16 అనగా గద్యభాగ ఏకపద సమాధానాలు, అలానే క్వశ్చన్ నెంబర్ 15 పద్యభాగంలోని ఏకపద సమాధానాలు, అదేవిధంగా అదే పేజీలోనే క్వశ్చన్ నెంబర్ 14 అనువాదాలు, ఈ మూడింటిని రాయాలి. క్వశ్చన్ నెంబర్ 16లో మనకి ప్రోజులో 5 పాఠాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పాఠం నుంచి ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది. చాయిస్ లేకుండా అన్ని ప్రశ్నలకి ఒక్క పదం ద్వారా సమాధానం రాయాలి. ప్రతి ఒక్కదానికి 1 మార్కు చొప్పున 5 into 1 5 మార్క్స్, 5 ఒకట్లు 5 మార్కులు. అది ఎలా రాయాలో ఈ పక్కనున్న పేజీలో చూపిస్తూ ఉన్నాను, చూడగలరు. అదే పేజీ నెంబర్ 1లోనే క్వశ్చన్ నెంబర్ 15 పద్యభాగానికి సంబంధించిన ఏకపద సమాధానాలు రాయాలి. పద్యభాగంలో కూడా మనకు 5 పాఠాలు ఉంటాయి. ప్రతి పాఠం నుంచి కూడా ఒక్కొక్క ప్రశ్న ఇవ్వబడుతుంది. చాయిస్ లేకుండా 5 ప్రశ్నలు రాయాలి. 5 into 1 5 ఒకట్లు 5 మార్కులు. అలానే అదే పేజీ నెంబర్ 1లోనే క్వశ్చన్ నెంబర్ 14 అనువాదాలు, వాటిని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రశ్నపత్రంలో క్వశ్చన్ నెంబర్ 1 శ్లోకపూర్ణ భావంలోని భావము, క్వశ్చన్ నెంబర్ 2 పొయిట్రీ ఎస్సే క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3 ప్రోజ్ ఎస్సే క్వశ్చన్, అలానే క్వశ్చన్ నెంబర్ 14 అనువాదాలు. ఈ 4 భాగాలు రాస్తే తెలుగులోనే రాయాలి లేదా ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 and 14 ఒకే భాషలోనే మనము సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఈ సూచన తప్పకుండా గమనించి పాటించాలి. ఈ అనువాదాలలో 5 సంస్కృత వాక్యాలు ఇవ్వబడతాయి. 1 భూతకాలం, 2 వర్తమాన కాలం, 3 భవిష్యత్ కాలం, అలానే ఆ తర్వాత సుభాషితాల నుంచి 2, ఇలా మొత్తం 5 వాక్యాలు ఇవ్వబడతాయి. దానికి తెలుగు లేదా సంస్కృతంలో అనువదించాలి.
ఈ 3 కూడా మొదటి పేజీలో ఎలా రాయాలో పక్క పేజీలో చూపించాను. దాన్ని జాగ్రత్తగా చూసి ఆ విధానాన్ని పాటించగలరు. ఇక పేజీ నంబర్ 2 రెండవ పేజీలో క్వశ్చన్ నంబర్ 13 సందులు, అలానే క్వశ్చన్ నంబర్ 12 ఇది కూడా సందులే. క్వశ్చన్ నంబర్ 13 సంధి విడదీసి ఇవ్వటం జరుగుతుంది. 6 సందులు ఇస్తారు విడదీసి. అందులో 3 సందులని కలిపి సంధి పేరు రాయాలి సంస్కృతంలోనే. ఒక్కొక్క దానికి 2 మార్కులు, 3 2 6 మార్కులు ఉంటాయి. అదేవిధంగా క్వశ్చన్ నంబర్ 12 ఇది కూడా సందులే. 6 సందులను కలిపిస్తారు. అందులో 3 సందులను విడదీసి సంధి పేరు రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్కులు, 3 2 6 మార్కులు. క్వశ్చన్ నంబర్ 13 అండ్ క్వశ్చన్ నంబర్ 12 ఈ 2 కూడా ఒకే పేజీలోనే నీట్గా రాయాలి. ఎలా రాయాలి అనేది పక్క పేజీలో చూపించాను, చూడగలరు. ఇక తర్వాత పేజీ నంబర్ 3 పేజీ నంబర్ 3లో క్వశ్చన్ నంబర్ 11 ఈ 11వ క్వశ్చన్గా ధాతువులు ఇవ్వబడతాయి. పరీక్షలలో పరస్మైపది ధాతువులు 3 రకాలు, ఆత్మనేపది ధాతువు 1 రకము, మొత్తం 4 ధాతు పదాలు ఇవ్వబడతాయి. అందులో 2 ధాతు పదాలకి ధాతు రూపాలను వ్రాయాలి. దీన్ని కూడా ఏ విధంగా రాయాలో పక్క పేజీని చూసి అర్థం చేసుకొని ఆ విధానాన్ని పాటించి మంచి మార్కులు తెచ్చుకోగలరు. ఒక్కొక్క దానికి 2 మార్కులు ఉంటాయి. 2 into 3 2 3 6 మార్కులు ఉంటాయి మొత్తం. ఇక తర్వాత పేజీ నంబర్ 4లో మనం రాయవలసింది క్వశ్చన్ నంబర్ 10 అంటే శబ్దాలని రాయాలి. మన సిలబస్లో 4 రకాల శబ్దాలు ఇవ్వబడ్డాయి. పుంలింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు, సర్వనామ శబ్దాలు అని. మన ప్రశ్నపత్రంలో పుంలింగం నుంచి 1, స్త్రీలింగం నుంచి 1, నపుంసకలింగం నుంచి 1 మరియు సర్వనామ శబ్దాల నుంచి 1 తప్పనిసరిగా ఇవ్వబడుతుంది. ఇలా ఇవ్వబడిన 4 శబ్దాలలో ఏవైనా 2 శబ్దాలకి సంబంధించినటువంటి విభక్తులతో సహా ఆ పట్టికను పూర్తిగా రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క శబ్దానికి 6 మార్కులు ఇవ్వబడుతుంది. 2 into 6 2 6 12 మార్కులు ఉంటాయి ఈ శబ్దాలకి. ఈ శబ్దాలకు అలానే ఇంతకు ముందు చెప్పినట్టుగా ధాతువులకు, సందులకి అన్నిటికీ కూడా దానికి సంబంధించే విధంగా చక్కగా టేబుల్స్ తయారు చేసుకొని రాసినట్టయితే బాగుంటుంది. ఈ శబ్దాలకు కూడా చక్కగా పట్టికను తయారు చేసుకుని టేబుల్ తయారు చేసి దానిలో ఈ శబ్ద పదాల మొత్తాన్ని రాసినట్టయితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తరువాత పేజీ నంబర్ 5 పేజీ నంబర్ 5లో క్వశ్చన్ నంబర్ 9 9వ ప్రశ్న పత్రలేఖనం లెటర్స్ రాయవలసి ఉంటుంది. ఈ లెటర్స్ రాయటంలో మన సిలబస్లో 4 లెటర్లు ఇవ్వబడ్డాయి, 4 పత్రాలు ఇవ్వబడ్డాయి. పరీక్షలలో సాధారణంగా మొదటి 2 నుంచి 1 లెటరు, తర్వాత 2 లెటర్ల నుంచి 1 లెటరు ఇవ్వటం జరుగుతుంది. అందులో ఒక ప్రశ్నని మనం 1 లెటర్ని రాయవలసి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, మొదటి 2 లెటర్ల నుంచి 1 లెటర్ ఇస్తారు, 3 4 లెటర్ల నుంచి 1 లెటర్ ఇస్తారు. ఏదో ఒక లెటర్ రాయవలసి ఉంటుంది. ఆ పేజీ నంబర్ 5లో ఆ లెటర్ మాత్రమే రాస్తే చక్కగా ఉంటుంది. లెటర్కి పంక్చువేషన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఎక్కడ కామాలు పెట్టాలి, ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి, ఎక్కడ ఆశ్చర్యార్థకం పెట్టాలి, ఇవన్నీ కూడాను చూసుకొని రాయాలి. వాటి మొత్తాన్ని చక్కగా రాసినట్టయితే ఆ లెటర్కి 5 మార్కులు ఇవ్వబడుతుంది. ఈ పేజీ నెంబర్ 5లో లెటర్ రైటింగ్
పత్రలేఖనం ఎలా రాయాలి అనే దానిని నేను పక్క పేజీలో చూపించడం జరుగుతున్నది. ఆ విధానాన్ని పాటిస్తూ చక్కగా మీరు పత్రలేఖనాన్ని రాసి మంచి మార్కులు సాధించగలరని కోరుకుంటున్నాను. ఇక తర్వాత పేజీ నెంబర్ 6. ఈ పేజీ నెంబర్ 6లో 6వ పేజీలో క్వశ్చన్ నెంబర్ 8 ప్రోజ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 7 అంటే పొయిట్రీ షార్ట్ ఆన్సర్లు ఉంటాయి. ఈ 2 రాయవలసి వస్తుంది. మనకి ప్రోజులో 5 పాఠాలు ఉన్నాయి. ఈ 5 పాఠాల నుంచి అందులో ఏ పాఠములో అయితే సందర్భ వాక్యాలు అదేవిధంగా వ్యాసరూప ప్రశ్న ఎస్ఏ క్వశ్చన్ ఉండదో ఆ పాఠం నుంచి 2 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి పాఠంలోనూ ఒక ప్రశ్న. ఏ పాఠంలో అయితే సందర్భాలు ఎస్ఏ ఉండదో ఆ పాఠం నుంచి 2 ప్రశ్నలు. ఈ విధంగా 6 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. అందులో ఏవైనా 3 ప్రశ్నలకి లఘు సమాధానాలు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లను వ్రాయవలసి ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7లో పద్య భాగం పొయిట్రీలో కూడా 5 పాఠాలు ఉన్నాయి. ఈ 5 పాఠాల్లో 3వ పాఠమైన నీతి శ్లోకాల నుంచి 2 ప్రశ్నలు, మిగతా పాఠాల నుంచి ప్రతి పాఠము నుంచి 1 ప్రశ్న తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది. 6 ప్రశ్నలు ఈ విధంగా. అందులో 3 ప్రశ్నలకి లఘు సమాధానాలు వ్రాయాలి. ఇవి ఎలా రాయాలి అన్న అంశాన్ని పక్క పేజీలో చూపిస్తూ ఉన్నాను. దాని ప్రకారం మీరు రాయగలరు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 3 2 6 మార్కులు ఉంటాయి. ఇక పేజీ నెంబర్ 7 7వ పేజీలో క్వశ్చన్ నెంబర్ 6 గద్య భాగానికి చెందినటువంటి సందర్భాలు ఇవ్వబడతాయి. మన గద్య భాగంలో 4 పాఠాలలో సందర్భ వాక్యాలు ఉన్నాయి. ఈ 4 పాఠాల నుంచి ప్రతి పాఠము నుండి ఒక సందర్భ వాక్యాన్ని తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇవ్వబడిన 4 సందర్భ వాక్యాలలో 2 సందర్భ వాక్యాలకి మనం సమాధానం రాయవలసి ఉంటుంది. ఈ సందర్భ వాక్యాలు రాసేటప్పుడు 3 అంశాలని మనము తప్పకుండా వ్రాయవలసి ఉంటుంది. 1 కవి పరిచయం. ఈ వాక్యము ఏ పాఠములోనిది, రచించిన కవి ఎవరు, గ్రంథము పేరు ఏమిటి అన్న అంశాన్ని రాయాలి. ఇక 2వది సందర్భము, సందర్భ రాయాలి. ఈ వాక్యాన్ని ఎవరు ఎవరితో చెప్తూ ఉన్నారు దాన్ని వ్రాయవలసి ఉంటుంది. 3వ అంశము భావం. ఆ వాక్యము యొక్క భావము ఏమిటి, అర్థము ఏమిటి, ఈ 3 అంశాలు రాయవలసి ఉంటుంది. ఈ సందర్భ వాక్యాన్ని ఏ విధంగా వ్రాయాలో వివరంగా పక్క పేజీలో నేను చూపిస్తూ ఉన్నాను. ఆ పక్క పేజీని చూసి అర్థం చేసుకోగలరు. అదేవిధంగా తర్వాత పేజీ నెంబర్ 8 8వ పేజీలో క్వశ్చన్ నెంబర్ 5 5వ ప్రశ్న. పద్య భాగానికి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలు ఇవ్వబడతాయి. పద్య భాగంలో కూడా మనకు సందర్భ వాక్యాలకు 4 పాఠాలు ఇవ్వబడ్డాయి. ప్రతి పాఠము నుండి ఒక సందర్భ వాక్యాన్ని తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది ప్రశ్నపత్రంలో. ఆ ఇవ్వబడిన 4 సందర్భ వాక్యాలలో 2 సందర్భ వాక్యాలకు మనం సమాధానం రాయవలసి ఉంటుంది. కవి పరిచయము, సందర్భము, భావము వాటిని వ్రాయవలసి ఉంటుంది. ఈ కవి పరిచయం కింద, సందర్భం కింద, భావం కింద ఈ పదాల కింద అండర్లైన్ చేస్తే మంచిది. దీన్ని ఏ విధంగా రాయాలో మన పక్క పేజీలో నేను చూపించడం జరిగింది. ఆ పక్క పేజీని చూడగలరు మీరు. దాని ప్రకారం మీరు చక్కగా రాసి మంచి ఫలితాలని పొందగలరు. ఇక పేజీ నెంబర్ 9 పేజీ నెంబర్ 9 ఈ పేజీ నెంబర్ 9లో క్వశ్చన్ నెంబర్ 4 ఉపవాచకం నాన్ డీటెయిల్ నుండి లఘు సమాధాన ప్రశ్నలు. అలానే క్వశ్చన్ నెంబర్ 1 శ్లోక పూరణ మరియు భావము. ఇందులో క్వశ్చన్ నెంబర్ 4లో
ఉపవాచకం నాన్ డీటెయిల్లో మనకు 6 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఆ ఇవ్వబడిన 6 లఘు సమాధాన ప్రశ్నలలో 4 ప్రశ్నలకి సమాధానం రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 4 2 8 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. అక్కడ మనకున్న పాఠాలు 5. ప్రతి పాఠం నుంచి ఒక ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. దానితో పాటు మరొక ప్రశ్న ఏదో ఒక పాఠం నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా 6 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. అందులో 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఇక తరువాత క్వశ్చన్ నెంబర్ 1 శ్లోక పూరణ భావము. నీతి శ్లోకములు అనేటువంటి పాఠంలో మనకు పువ్వు గుర్తు పద్యాలు అంటే స్టార్ సింబల్ శ్లోకాస్ అంటాం ఇంగ్లీష్లో. 8 శ్లోకాలు ఇవ్వబడ్డాయి. ఆ 8 శ్లోకాల్లో మొదటి 4 శ్లోకాల నుంచి ఒక శ్లోకాన్ని, తర్వాత 4 శ్లోకాల నుంచి ఒక శ్లోకాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ శ్లోకము యొక్క మొదటి పదము చివరి పదము ఇవ్వటం జరుగుతుంది. అలా ఇవ్వబడినటువంటి ఆ శ్లోకాలలో ఒక శ్లోకాన్ని సంపూర్ణముగా ఆ శ్లోకం యొక్క భావాన్ని వ్రాయవలసి ఉంటుంది. ఇలా శ్లోక పూరణ రాసినందుకు 3 మార్కులు, భావం రాసినందుకు 3 మార్కులు, మొత్తము ఆ శ్లోకానికి రాసినందుకు 6 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఉన్నది. శ్లోక భావాన్ని మీరు తెలుగులో లేదా ఇంగ్లీషు భాషలో, ఆంగ్ల భాషలో రాయవచ్చు. కానీ శ్లోక పూరణ మాత్రం తప్పనిసరిగా సంస్కృత భాషలోనే వ్రాయవలసి ఉంటుంది. ఇది తప్పక గమనించవలసిన అంశం. క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 1 ఈ 2 కూడా ఏ విధంగా రాస్తే బాగా ఉంటుందో పక్క పేజీలో నేను చూపించాను. ఆ పేజీని చూడగలరు మీరు. ఇక పేజీ నెంబర్ 10 వ్యాసరూప ప్రశ్నలు, ఎస్ఏ క్వశ్చన్స్, గద్య భాగము మరియు పద్య భాగము రాయాలి. అంటే ప్రోజ్ అండ్ పోయిట్రీ అంటాం. ఈ ప్రశ్నలను మనం రాయవలసి ఉంటుంది. ఎక్కడ నుండి? పేజీ నెంబర్ 10 నుండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పద్యభాగ ప్రశ్న లేదా గద్యభాగ ప్రశ్న ఏ భాగంలో మనకి బాగా వ్రాయటం చాలా సులభంగా అనిపిస్తుందో, ఏ సమాధానాన్ని వ్రాయటానికి మనకి పూర్తిగా నమ్మకం ఉంటుందో ఆ వ్యాసరూప ప్రశ్నను, ఆ ఎస్ఏ క్వశ్చన్ని మొదట వ్రాయండి. ఆ తర్వాత మిగతా 2వ వ్యాసరూప ప్రశ్న ఎస్ఏ క్వశ్చన్ని రాయండి. కాబట్టి ఏదైనా రాయొచ్చు. మొదట పోయిట్రీ ఎస్ఏ అయినా రాయొచ్చు, లేదా ప్రోజ్ ఎస్ఏ అయినా రాయొచ్చు. ఎందుకంటే మనకు ఏది బాగా వచ్చిందో అది ముందు రాయాలి. ఆ తర్వాత మనకి కొంచెం అనుమానంగా ఉన్న ప్రశ్నను తర్వాత రాయాలి. ఈ ఎస్సేలు వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు వివరంగా ఎక్కడికెక్కడ అండర్లైన్ చేసుకుంటూ, ముఖ్యాంశాలని హైలైట్ చేసుకుంటూ, దానితో పాటుగా మరికొన్ని ఆ సంస్కృత భాషలో ఉండవలసిన వాక్యాలను కూడా కొటేషన్లుగా మనం రాసినట్టయితే తప్పనిసరిగా మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు పద్య భాగంలోకి వచ్చేటప్పటికి మొదటి 2 పాఠాల నుంచి ఒక ప్రశ్న, తర్వాత 4-5 పాఠాల నుంచి ఒక ప్రశ్న ఇస్తారు. ఏదో ఒక ప్రశ్నకి మనము సమాధానం రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రోజ్ గద్య భాగానికి వచ్చేటప్పటికి మొదటి 2 పాఠాల నుంచి ఒక ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత 4-5 పాఠాల నుంచి ఒక ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇవ్వబడిన 2 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఈ వ్యాసరూప ప్రశ్నలు ఎస్ఏ క్వశ్చన్లు ఏ విధంగా రాస్తే చక్కటి మార్కులు సంపాదించుకోవచ్చునో దానిని పక్క పేజీలో నేను మీకు చూపించడం జరుగుతున్నది. ఈ విధంగా మీరు గనక ప్రశ్నాపత్రానికి చక్కటి సమాధానాలు వ్రాసినట్టయితే ప్రతి విద్యార్థి కూడా
99 మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్ధతిని, ఈ విధానాన్ని పాటించి 99 మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికి కూడా ఈ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు అందాలని, అందరూ గొప్పవారుగా, గొప్ప విద్యార్థులుగా ఉత్తమ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అందజేస్తున్నాము. అలానే ఈ వీడియోని మీరు మరొకరికి షేర్ చేసినట్టయితే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా మా బాబాయ్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే మా బాబాయ్ మీడియా ద్వారా వెలువడేటువంటి అనేక అంశాలకు చెందినటువంటి వీడియోలన్నీ కూడాను మీకు చేరతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్ సర్వేషాం.